అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశ ఆలోచన. కానీ దురదృష్టం ఏంటంటే వర్షాకాలం వచ్చేసరికి అమరావతి అంతా మునిగిపోతుంది, రోడ్లు జలమయమైపోతున్నాయి. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి, అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. వైసీపీ కార్యకర్తలు, నేతలు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయంటే, వరద ఉధృతి పెరిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి అంటే బుడమేరు పొంగిపోతుంది, అమరావతిని కాపాడడం కోసం ఆ వరద నీరుని తరలించాలి కాబట్టి దాన్ని పొలాల్లోకి తరలించేసి పొలాల్ని ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం అని. ఇలా ఎన్నో ఇంకొకరు కేతిరెడ్డి అంటారు, ఇంకొద్ది రోజుల్లో పులస చేప మనకు తెలుసు నీటికి ఎర్రనీటికి ఎదురెదుతుంది, ఇంకొన్ని రోజుల్లో అమరావతిలో ఈ పులస చేపల్ని పట్టి అమ్ముతాము అని చెప్పేసి ఈ విధంగా ఒక కామెంట్స్ చేయడం అనేది చూస్తున్నాం. నిజంగా అసలు అమరావతి మునిగిపోయిందా? వైసీపీ వాళ్ళు ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఎందుకంటే ఇక్కడ వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం ఖండిస్తూ వస్తుంది. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు, వీటిని నమ్మొద్దు, వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పేసి అంటుంది. ఎవరు ఫేక్ చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ వాళ్ళు అంటున్నారు అమరావతి మునిగిపోతుంది. అసలు ఎవరి మాటలు వాస్తవం, ఏమంటారు? అంటే మురికి ప్రచారం, మురికి మాటలు, మురికి పనులు అన్నమాట. అసలు అదొక మురికి పార్టీగా మారింది. ఇప్పుడు అతను ఉన్నారు, ఎవరు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. మీరు ఇందాక చెప్పారు ఇంట్రోలో 2-3 ఏళ్లలో పులసలు పడతాం అమరావతిలో అంటే నీ పనేంటి? వదిలేశారా రాజకీయాన్ని? ఇంకా మీకు రాజకీయ భవిష్యత్తు లేదని చేపలు పట్టే పనిలో పడ్డారా? 2-3 ఏళ్లలో అమరావతిలో పులసలు పడతామంటే మన గుర్తొచ్చేది ఫిష్ మార్ట్లు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఫిష్ మార్ట్ ఓపెన్ చేస్తూ నా జీవితాశయం నెరవేరింది అన్నాడు. పులివెందుల్లో చేపలు అమ్మించడమే నా జీవితాశయం అన్నట్టుగా అతనమాట. అసలు ఈ చేపల గోల ఏంటి? సిపి అంటే చేపల పార్టీయా? అంటే ఇక్కడ అవహేళన, ఎద్దేవ, అక్కస కక్కటం. ఎందుకు అమరావతి పైన మీకు ఇంత అక్కసు? గతంలో మనం చూసాం ఏంటి, అక్కడ అసలు పునాదులు గట్టిగా లేవని, ఏది అసలు అదే ముంపు ప్రాంతం అని, అక్కడ భవనాలు నిలబడవని. ఇప్పుడు చెన్నై ఐఐటి ఏమని చెప్పింది, హైదరాబాద్ కన్నా ఇక్కడ బలమైన పునాది ఉంటుందని. ఎడారన్నారు, వల్లకాడన్నారు. ఎందుకు అసలు అమరావతి పైన? అంటే ఇప్పుడు ఏంటి, ప్రధాని మోడీ వచ్చి అమరావతిలో ఒక 63,000 కోట్ల పనులు శంకుస్థాపన చేశాడనా? ఇప్పుడు ఇక్కడే కాదు కదా, విశాఖపట్నంలో కూడా చేశాడు. అక్కడ 2 లక్షల కోట్ల పనులు. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఎన్టీపీసీ ప్లాంట్ 1,50,000 కోట్లతో శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు రాయలసీమ అక్కడ సెమీ కండక్టర్స్ హబ్గా చేస్తున్నారు. నిన్నే మనం చూసాం మోడీ క్యాబినెట్ అక్కడ కొరియా, జపాన్ వాళ్ళై 15,000 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్ ఆమోదం, కేంద్ర క్యాబినెట్ ఆమోదం. అంటే మీరు మీ హయాంలో కేంద్రం ద్వారా ఇన్ని నిధులు తీసుకురాలేకపోయారు, వీళ్ళు తెస్తున్నారన్న అక్కస. ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఏ వీడియో పోస్ట్ చేశాడు? అమరావతిలో వీడియో నాది, చుట్టుపక్కల ప్రాంతం అని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో వరదల వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తావా? కానీ ఆయన విజిట్ చేసిన వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఈ పొలం ఏదైతే ఉంది ఇది పలానా పొలం అంటూ కూడా, నేను అమరావతి ప్రాంతాల్లో నేను తిరుగుతున్నాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే పొలాలు భారీ వర్షాలకి మునకేం మునుగుతాయి? ఇప్పుడు గతంలో మనం చూసాం, గోదావరి పొంగింది, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పంట పొలాలన్నీ నీట మునిగాయి. జగన్మోహన్ రెడ్డి రాలేదు. చంద్రబాబు ఆ ప్రాంతంలో ప్రతిపక్షం తరపున పర్యటించాడు. అక్కడ తడిసిన ధాన్యం కొనమన్నారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కర్నూలు వరదలు వచ్చాయి, 2009 వరద బీభత్సం, ఇదే కృష్ణా నది ఉప్పొంగింది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీకు కూలిపోతుంది అనుకున్నారు, దడలాడింది. అసలు అంత వరద కృష్ణాలో ఎప్పుడు చూడలా. మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి మఠం మునిగిపోయింది మొత్తం. అసలు గేటుకు కూడా శవాలు ఎలాడబడ్డాయి, ఎక్కడ చూసినా శవాల దిబ్బలు. ఆ రోజు 2009లో కర్నూలు మునిగిపోయింది. నడుములోతు కర్నూలు రోడ్ల మీద బురద పేరుకుపోయింది. అంటే కర్నూలు ముంపు ప్రాంతమా?
మరి కర్నూలులో న్యాయ రాజధాని ఎలా పెడతానన్నావు? అవును. వెనుకబడిన ప్రాంత నిధులు 4 రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, నీకు జిల్లాకి 50 కోట్లు ఇస్తానన్నారు. అప్పుడు విభజన చట్టం అక్కడ మన్మోహన్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. జగన్ సీఎంగా మరి ఎందుకని తెచ్చుకోలేకపోయాడు ఆ నిధులు? పెండింగ్ ఎందుకు పెట్టాడు? అసలు ఈ దుష్ప్రచారం ఏంటి, ఈ ఫేక్ ఈ ప్రచారం? ఒకడంటే ఎవరో ముస్లిం టోపీ పెట్టుకుని బస్సులో కూర్చుంటాడు, టోపీ పెట్టుకుంటే ఈ బస్సు ఎక్కకూడదు, టోపీ పెట్టుకుని బస్సు ఎక్కితే జైల్లో పెడతారంటాడు. అదొక వీడియో వీళ్ళే తీస్తారు, వీళ్ళే వైరల్ చేస్తారు. అంటే రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రగిలించటం. ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడో చచ్చిపోయిన గోవులు తీసుకొచ్చి తిరుమల గోశాలలో చచ్చిపోయాయని గందరగోళం చేస్తాడు, రోడ్డుకి అడ్డంగా పడుకుంటాడు. అసలు అక్కడ గోవుల అవి? అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఫేక్ ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం. ఇప్పుడు ఒకటి, ఈ తప్పుడు ప్రచారం వల్ల మీరేం బాగుకున్నారు? ప్రజల్ని ఎన్నాళ్ళు మీరు మభ్యపెట్టగలరు? ఇప్పుడు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా. బుడమేరు వరదల్లో బెజవాడ మునిగినా ఇదే ప్రచారం చేశారు. అప్పుడు కూడా ఏంటి, బంగ్లాదేశ్ వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఎవరో ఒక మహిళ నా చుట్టూ అన్ని శవాలే అంటూ మాట్లాడుతూ ఉంటుంది, అది బెజవాడ అని చెప్తారు. అంటే ఎక్కడికక్కడ మీరు కేసులు పడుతున్నాయి, అయినా కూడా వీళ్ళల్లో మార్పు రాకపోతే అప్పుడు అది బెజవాడ. మీరు ఇంట్రోలో చెప్పారు ప్రకాశం బ్యారేజీ 67వ గేటు కొట్టుకుపోయింది, బెజవాడ మునిగిపోతుందంటే. అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం ద్వారా అక్కడ ఏమన్నా ఉద్రిక్తతల, అలజడుల ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా 67వ గేటు ఊడిపడిందా? అసలు గేట్లన్నీ మూసేసి ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నది, నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు, జాతి ద్రోహులు వీళ్ళు అన్నాడు. అరే సింగపూర్ వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ బృందం. వాళ్ళు అక్కడ ప్రధాని కలిశారు, అక్కడ అధ్యక్షుడిని కలిశారు. ఎటు భారతదేశంలో మీరు సింగపూర్ పెట్టుబడులు పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని సరిదిద్దటానికి మేము వచ్చాం. సింగపూర్ మీద జగన్మోహన్ రెడ్డి బురద చల్లాడు, అవినీతి మరకంటించాలని చూశాడు. ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో 4వది సింగపూర్. అలాంటి సింగపూర్కి అవినీతి అంటగట్టాడు జగన్. వీళ్ళెళ్ళి తప్పు దిద్దుకునే పరిస్థితి తెచ్చుకుని వీళ్ళు అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటుంటే ఆ సింగపూర్కి మెయిల్స్ పంపారు. అధ్యక్షుడికి మెయిల్, ప్రధానికి మెయిల్స్. ఏపీఎండిసి బాండ్స్ అమ్ముతోంది. ఒక 9,000 కోట్ల బాండ్స్ అమ్మాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే ఎవడా ఉదయ్ భాస్కర్, వాడు జర్మనీ నుంచి 200 మెయిల్స్ పంపుతాడు, కొనొద్దు కొనొద్దు. అంటే వీళ్ళు పంపినంత మాత్రాన కొనకుండా ఏం లేరు, బ్రహ్మాండంగా కొన్నారు. 7,000 కోట్లు అనుకున్నది 9,000 కోట్లు అమ్ముడుపోయాయి. కానీ ఎవరా ఉదయ్ భాస్కర్, ఎవరు వాళ్ళతో మెయిల్స్ పంపించి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే ఎవరికి వాళ్ళు జగన్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా మీ శాఖల మీద విషం కక్కండి అని ఒక అజెండా పెట్టుకున్నారా? ఇప్పుడు ఈయన ఇరిగేషన్ మినిస్టర్ కదా, ఎవరు అంబటి రాంబాబు, ఇతను ఇట్లా ప్రాజెక్టుల మీద లేకపోతే ఈ ముంపు అంటూ ఇతను పోస్టులు పెడతాడా? ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జిఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగినాయని చెప్పి కాగ్ చెప్తే జిఎస్టీ వసూళ్లు ఈ 4 నెలల్లో 16,500 కోట్ల రాబడి వస్తే ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమంటాడు, జిఎస్టీ వసూళ్లు పడిపోయాయి, 10,000 కోట్లే వచ్చాయి, అబద్ధం ఈనాడు రాస్తోంది అంటాడు. ఎవరు అబద్ధం రాసేది, ఈనాడా సాక్షినా? అరే గుండెపోటు అని చెప్పింది ఎవరు, కిరాతకంగా హత్యని. చివరికి హత్య అని చెప్పి బయటపడగానే నారాసుర రక్త చరిత్రని రాసింది ఎవరు? చివరికి ఎవరు అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిని అరెస్ట్ చేశారా? భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేశారా? అవినాష్ రెడ్డి అది వేరే విషయం, ఏది టెక్నికల్గా అరెస్ట్ చూపించి బెయిల్ ఏదో ఇప్పించుకొని ఇప్పుడు బయట ఉన్నట్టున్నాడు. ఇప్పుడు టీసీఎస్ అమ్మ, టీసీఎస్ అనేది వాళ్ళ దిగ్గజ సంస్థ. అదేంటి 12,500 మందికి ఉపాధి కల్పిస్తోంది, ఒక 1,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. విశాఖపట్నంలో టీసీఎస్ వస్తుంటే దానికి రూపాయికి ఎలా ఇస్తారంటే హైకోర్టు తిట్టింది. అసలే మీకు పరిశ్రమలు లేవు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం ఇంత వెనుకబడి ఉన్నప్పుడు మరి మీరు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే, రూపాయికో ఎకరం భూమి ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? ఆ ఊర్సా మీద పడ్డారు.
వాళ్ళు 5,000 కోట్లతో వాళ్ళు అక్కడ పెట్టాలని చూస్తే పెట్టుబడులు ఉర్స ఏంటి అదేదో రూపాయికి ఇస్తున్నారు, అది కూడా ఎకరం భూమి అంటే వాళ్ళు గోల. మేము ₹1,00,00,000కి 3.5 ఎకరాలు కొన్నాం, ఎకరం 1,00,00,000కి 50 లక్షలకి మరి మేము ఎకరం ఒక 20 ఎకరాలు ఏమో ఇచ్చారు. 50 లక్షలకి వాళ్ళు ఎకరం ఇస్తే నువ్వు రూపాయి అని చెప్తావా? అంటే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం పెరిగిపోయింది సార్. అంటే ఏది చెప్తే అది నమ్మే స్థాయి దాటేశారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలకి ఒకరు అంటుంటే విన్నాను, ఏం సార్ మీరు వచ్చి అది మునిగిపోయింది ఇది మునిగిపోయింది అంటున్నారు, మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఈ ప్రాంతంలో ఉన్నారు కదా, మరి మీ వంతు సహాయం ఎందుకు చేయట్లేదు? ఇది రెండోసారి కదా ఈ విధంగా వరద రావడం. అంతకుముందు వచ్చినప్పుడు ఇదిగో ప్రకటించారు ఇవ్వలేదు, ఇప్పుడేమో వచ్చి ఇలా మునిగిపోయింది అంటున్నారు, ఏమీ సాయం చేయట్లేదు ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజల యొక్క ప్రశ్నించే తత్వాన్ని మెచ్చుకోవాలా, లేదంటే ఇది ఎందుకు వైఎస్ఆర్సీపీ గ్రహించలేకపోతుంది అని బాధపడాలా? అంటే ఇక్కడ మునిగింది అమరావతి కాదు, మునిగింది వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది ఈ వరదలో. ఇప్పుడు ముంపు పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఏది 151 సీట్ల నుంచి 11కు మునిగారు, ఇంకెంత మునుగుతారు? ఇప్పుడు ఈ ప్రచారం వల్లే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది. తిరుపతిలో పింక్ డైమండ్ అన్నారు, ఏమని ప్రచారం చేశారు? ఇప్పుడు 24 గంటల్లో మీరు వెళ్ళి కనుక ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది అన్నారు. దొరకకపోతే నేను రాజీనామా చేస్తా అన్నాడు విజయసాయి రెడ్డి. అసలు పింక్ డైమండ్ అనేది లేదు, పింక్ డైమండ్ అనేది లేదు అని చెప్పి జస్టిస్ వాద్రా కమిటీ చెప్పటం కాదు, వీళ్ళ ధర్మారెడ్డే చెప్పాడు. వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈవో ధర్మారెడ్డి. 36 మంది డిఎస్పీలు కమ్మాళ్లే అన్నారు. అరే కుల ద్వేషాలు రగిలిచ్చే కుట్రలు చేస్తారు. అమరావతినే కమ్మరావతి అన్నారు. అక్కడ ఏంటది అసలు అమరావతి, అది తాడికొండ ఎస్సీ నియోజకవర్గం, మంగళగిరి బీసీ నియోజకవర్గం, నందిగామ ఎస్సీ నియోజకవర్గం, వేమూరు ఎస్సీ నియోజకవర్గం, గుంటూరు ఈస్ట్ ముస్లిమ్స్ ఉంటారు, బెజవాడ అదే విజయవాడలో 1 అక్కడ ముస్లిమ్స్ ఉంటారు. అసలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం కమ్మరావతి అంటే వీళ్ళకున్న ద్వేషం, ఆ కులం పైన వీళ్ళకున్న ద్వేషాన్ని కక్కారు. ఇప్పుడు 36 మంది డిఎస్పీలు కమ్మాళ్ళు అంటే మరి ఇదే మేకతోటి సుచరిత జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్గా అసెంబ్లీలో జగన్ ముందు చెప్పింది, ఆ 36 మందిలో 3 కమ్మ, పలానా 8 మంది బీసీ, 6 పలానా ఎస్సీ, 4 కాపు, ఇట్లా స్పష్టంగా ఇచ్చుకుంటా వచ్చారు ఎవరెవరు ఎంతెంత ఏంటి అనేది. 36 మంది డిఎస్పీలు కమ్మని మరి ఏ నోటితో అన్నారు? అంటే వీళ్ళు అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. వాళ్ళ అబద్ధాలు ఏ స్థాయికి చేరాయంటే ఇక్కడే కనపడుతుంది అన్నమాట. కిరాతకంగా నరికి చంపుతారు, గుండెపోటు అంటారు. ఇప్పుడు శవానికి కుట్టడం ఎప్పుడన్నా చూసావా? బ్యాండేజీలు కట్టడం ఎప్పుడన్నా చూసావా? పెర్ఫ్యూమ్ జల్లుతారు, పూలు జల్లుతారు. అసలు ఆ రోజు అది కనుక ఆమె పట్టుపట్టకపోతే, డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కూతురు పట్టుపట్టకపోతే అయిపోయేది. అంత్యక్రియలు కూడా జరిపేసేవాళ్ళు బ్రహ్మాండంగా. అక్కడే తెలిపోలా వీళ్ళు ఎలాంటి కిరాతకుల్లో, ఎన్ని తప్పులు, ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు వీళ్ళు నిజం చెప్పినా జనం నమ్మరు. ఏ స్థాయికి జగన్మోహన్ రెడ్డి చేరాడంటే, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వీళ్ళు నిజం చెప్పినా కూడా నమ్మని స్థితికి జనాన్ని తీసుకొచ్చారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.